జీవితాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఈ 3 ప్రాంతాలకు వెళ్ళాలి. ఆసుపత్రికి, జైలుకు, శ్మశాన వాటికకు. ఆరోగ్యానికి మించింది ఏదీ లేదని ఆసుపత్రిలో నీకు అర్థమవుతుంది. జైల్లోకి వెళితే స్వేచ్ఛ కంటే మించినది ఏదీ లేదని నువ్వు గ్రహించగలుగుతావు. ఈ జీవితం ఏమాత్రం విలువలేనిదని శ్మశానానికి వెళితే నీకు అర్థమవుతుంది. ఈరోజు మనం నడుస్తున్న ఈ భూమే రేపు మన పైకప్పు అవుతుందని తెలుసుకుంటావు. చేసే పని చిన్నదని ఎప్పుడూ సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారేనని మరవకు. గమ్యం వైపు వెళ్లే దారిలో ఎన్నో కుక్కలు మనల్ని చూసి మొరగవచ్చు. అందుకు మనం ఆవేశపడిపోయి వాటి పళ్ళు ఊడగొట్టి తగిన పాఠం చెప్పాలనుకుని మొరిగిన ప్రతి కుక్క మీద రాళ్లు విసురుతూ కూర్చుంటే మనం ఇక ఎప్పటికీ గమ్యాన్ని చేరుకోలేం. ధర్మం అంటే ఏమిటి? ధర్మసాక్షిగా పెళ్లాడిన భార్యను వదిలేయకుండా ఉండడం వివాహ ధర్మం. తన భర్త అందహీనుడైనా ధనవంతుడు కాకున్నా నమ్మి ఉండడం భార్య ధర్మం. నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండా ఉండడం మిత్రధర్మం. సోమరితనం లేకుండా ఉండడం పురుష ధర్మం. విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించడం గురుధర్మం. భయభక్తులతో విద్యను నేర్చుకోవడం శిష్యధర్మం. న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించడం యజమాని యొక్క ధర్మం. భర్త సంపాదనను సక్రమంగా ఖర్చుపెట్టి గృహాన్ని నడపడం ఇల్లాలి ధర్మం. సైనికుడిగా ఉండి దేశాన్ని, ప్రజలను కాపాడడం సైనిక ధర్మం. వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించడం బిడ్డల ధర్మం. తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయడం తండ్రి ధర్మం. తన ఇంటికి, తనను కన్నవారికి పేరు ప్రతిష్టలు తేవడం బిడ్డలందరి ధర్మం. తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించడం ప్రతివాడి యొక్క ధర్మం. తాను సంపాదించిన దాన్ని తన వారితో పంచుకొని తినడం సంసార ధర్మం. అసహాయులను కాపాడడం మానవతా ధర్మం. చెప్పిన మాటను నిలుపుకోవడం సత్యధర్మం. స్నేహం, పుస్తకం, దారి, ఆలోచన ఈ 4 సరైనవి దొరికితే జీవితం సాఫల్యమవుతుంది. లేకపోతే వైఫల్యం తప్పదు. అలలు తగ్గాక స్నానం చేద్దామనుకున్నాడట ఒకడు సముద్రాన్ని చూస్తూ. బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదించుకుందాం అనుకున్నాడట ఇంకొకడు. మొదటివాడు ఎప్పటికీ స్నానం చెయ్యలేడు. రెండవ వాడికి ఎప్పటికీ జ్ఞానం రాదు. ఎంతసేపని మీరు గోడకేసి తలబాదుకోగలరు? రక్తం కారడం మొదలు పెట్టొచ్చు, కానీ ఆ గోడ ఎప్పటికీ విరిగి మీకు దారివ్వదు. మీ అదృష్టాన్ని ఎన్నాళ్లు తిట్టుకుంటారు? మామిడి చెట్టు కింద నిలబడి ఎన్నాళ్లని నారింజ పళ్ల కోసం ఎదురు చూస్తారు? మీరు ప్రాణాలు పోయేదాకా అలా వేచి ఉన్నా ఒక్క నారింజ పండు కూడా మామిడి చెట్టు నుండి రాలిపడదు. ఉన్నదేదో ఉంటుంది అంతే. లేనిది లేదు, ఉండదు. దేన్ని పట్టి ఉంచుకోవాలో, ఎప్పుడు విడిచిపెట్టాలో తెలిసినవాడే మేధావి. జీవితం సుదూరపు ప్రయాణం. అందరం కూడా బహుదూరపు బాటసారులమే. ఎప్పుడైనా మంచి జరిగితే వేడుక చేసుకొని ముందుకు సాగిపోవాలి. చెడు జరిగితే మర్చిపోయి ముందుకే సాగాలి. అసలేం జరగలేదనుకోండి, అయినప్పటికీ అడుగులు ఆపకుండా ముందుకే వేయాలి. ఏదో ఒకటి తప్పక జరుగుతూనే ఉంటుంది. ఏం జరిగినా ఎడతెగని ప్రయాణం మాత్రం ఆపొద్దు. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు. ఎవరైనా చిన్న చిన్న విషయాలకే ఎదుటివారిపై కోపం ప్రదర్శిస్తున్నారంటే వాళ్లకి ప్రేమ కావాలని అర్థం. ఒక వ్యక్తి తాను తినేదానికన్నా ఎక్కువ తింటున్నాడంటే వాళ్ళు ఏదో చెప్పలేని బాధలో ఉన్నారని అర్థం. ఒక మనిషికి ఎంత బాధ వచ్చినా ఏడుపు రావడం లేదంటే వాళ్ళు ఆ బాధని గుండెల్లో దాచుకున్నారని అర్థం. ఒక వ్యక్తి మాటిమాటికి ప్రతి చిన్న విషయానికి నవ్వుతున్నాడంటే వాళ్ళు ఒంటరితనంతో బాధపడుతున్నారని అర్థం. ఒక వ్యక్తి చిన్న చిన్న విషయాలకే ఏడుస్తున్నారంటే వాళ్ళది చాలా మంచి మనసని, వాళ్ళది చిన్నపిల్లల మనస్తత్వమని, కల్మషం లేనివారని అర్థం. ఇలాంటి వాళ్లతో మీ జీవితం సంతోషంగా ఉంటుంది. నీలో ఉన్న భయాన్ని తాకట్టు పెట్టి ధైర్యాన్ని తెచ్చుకో. నిరాశ నిస్పృహల్ని అమ్మేసి గుణపాఠం నేర్చుకో. బాధల్ని మూటకట్టి ఇచ్చేసి మనశ్శాంతిని కొనుక్కో. దుఃఖాన్ని సంతోషంతోనూ, కోపాన్ని దయతోనూ, ఫ్రస్ట్రేషన్ని శాంతితోనూ ఎక్స్చేంజ్ చేసుకో. అందం అనేది అర్థం చేసుకునే మనసులో ఉంటుంది, అర్థం లేని అహంకారంలో కాదు. అందం అనేది నవ్వే పెదవిలో లేదు, బాధను దాచుకునే హృదయంలో ఉంది. అందం అనేది అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. అందం అనేది శరీరానికి సంబంధించినది కాదు, స్వచ్ఛమైన మనసుకు సంబంధించింది. ఒక పక్షి మరణం బోయవానిని వాల్మీకిని చేసింది. ఓ శూర్పణఖ మాట రావణుడంతటి బుద్ధిశాలిని
మూర్ఖుడిని చేసింది. మంచి చెడులనేవి మన ఆలోచనలను బట్టే ఉంటాయి. జ్ఞానమనేది సంపాదిస్తే వచ్చేది కాదు, మనలో అజ్ఞానాన్ని వదిలేస్తే వచ్చేది. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిగా చేస్తే అవే కఠినమైన పరిస్థితులు ఒంటరి మనిషిని శక్తివంతంగా కూడా చేస్తాయి. అనుభవాలు నేర్పిన పాఠం ఎన్ని పుస్తకాలలో వెతికినా దొరకదు. ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పింది అనేదే ముఖ్యం. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది, మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది, నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడేలా చేయవు. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. మనిషికి మనమిచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుంటుంది. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాటీ దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా కొందరి విమర్శలు తప్పవు. మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో. మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో. మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో. మన వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో. కన్నతల్లి లేకపోతే ఎవరినైనా అమ్మా అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు. కానీ నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరమైతే గుండెలు పగిలేలా ఏడ్చినా, దిక్కులు అదిరేలా పిలిచినా బదులు రాదు. ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికి మాత్రమే సొంతం. ఇది నాన్నకు మాత్రమే ప్రత్యేకం. ఉన్నతమైన స్నేహానికి ఆ దైవం సైతం దాసోహమే. దైవాన్ని దరికి చేర్చే శక్తి స్నేహానికి ఉంది. స్నేహం లేని జీవితం, ప్రాణం లేని తనువు ఒక్కటే. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. అసూయ, అహంకారం, అజ్ఞానం, పెత్తనంతో తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, తన తోటివారిని చెడువైపు వెళ్లేలా ప్రోత్సహించడం, పరుల సొమ్ముపై ఆశపడడం, అందని వాటి కోసం పరుగెత్తడం, పేరు కోసం తపన పడడం, ఇతరులను ఎదగనీయకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుకొని నరకం పొందుతున్నారు. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. శక్తిమంతుడిగా ఉన్నా శక్తిహీనుడిగా నటించాలి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. ఇతరులకు చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా బ్రతకగలుగుతావు. సర్వే జనా సుఖినో భవంతు.